హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2025లో హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే రాత్ అకేలే హే ద బన్సాల్ మర్డర్స్. మనం ఆల్రెడీ మన ఛానల్లో రాత్ అకేలీ పార్ట్ 1 మూవీ స్టోరీని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఇస్తాను, చూసేయండి. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ని ర్యాండమ్గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్లో బన్సాల్ ఫ్యామిలీలో ఉన్నటువంటి మీరా ఇంటి నుంచి బయటికి రాగా ఇంటి బయట కట్ చేసినటువంటి పంది తల, అలాగే చాలా కాకులు కూడా చనిపోయి ఉంటాయి. దాన్ని చూసినటువంటి ఆ మీరా చాలా భయపడిపోయి వెంటనే పోలీసుల్ని అక్కడికి పిలిపిస్తుంది. అక్కడికి వచ్చినటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ కి అక్కడ ఏం జరుగుతుందో తెలియక వెంటనే అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్ ని కలిసి అసలు ఇక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. అప్పుడు ఆ ఫ్యామిలీ మెంబర్ ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి, సరే నిన్న రాత్రి ఎవరో పంది తలని కట్ చేసి ఇక్కడ పెట్టినట్లు ఉన్నారు, దాని చుట్టుపక్కల చాలా కాకులు కూడా చనిపోయి ఉన్నారు అని అంటూ ఉంటారు. దాన్ని చూసినటువంటి బన్సాల్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు మాత్రం మన ఇంటికి ఏదో చెడు జరగబోతున్నట్లుగా ఉంది, అందుకే ఇలా జరుగుతుంది అని కొంచెం భయపడుతూ ఉంటారు. అయితే ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే తెగిపోయి ఉన్నటువంటి ఆ పంది తల దగ్గరికి వెళ్లి చూడగా ఆ పంది తలని ఒక పేపర్ మీద పెట్టి ఉంటారు. నిజానికి ఈ పేపర్ కూడా ఆ బన్సాల్ ఫ్యామిలీ వాళ్ళది అయి ఉంటుంది. అంటే బన్సాల్ ఫ్యామిలీకి చాలా రకరకాల బిజినెస్లు ఉంటాయి, వాళ్ళు చాలా పెద్ద ధనవంతులై ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే సీసీటీవీ ఫుటేజ్ ని చెక్ చేయగా ఇద్దరు వ్యక్తులు అక్కడికి వచ్చి ఇదంతా కూడా చేసి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. దాంతో యాదవ్ వెంటనే వెళ్లి సెక్యూరిటీ గార్డ్స్ ని ఎంక్వైరీ చేయగా వాళ్ళు యాదవ్ ను చూసి మాట్లాడుతూ, సార్ ఇద్దరు వ్యక్తులు వచ్చిన మాట వాస్తవమే, అందుకే మేము వాళ్ళని పట్టుకోవడం కోసం చాలా ప్రయత్నించాం, కానీ వాళ్ళు దొరకకుండా పారిపోయారు, అంతకుమించి వాళ్ళ గురించి మాకేమీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ ఈ పని చేసినటువంటి ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఎందుకు ఈ విధంగా చేశారు అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ యాదవ్ అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉండగా ఆ బన్సాలీ ఫ్యామిలీలో ఉన్నటువంటి ఆరో అనే వ్యక్తి డ్రగ్స్ కు బాగా బానిస అయిపోయి ఉంటాడు. ఇప్పుడు కూడా డ్రగ్స్ కావాలి అని చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కొడుతూ చాలా గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే అక్కడికి వచ్చి ఆరోని కంట్రోల్ చేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మీనా అక్కడికి వచ్చి ఇన్స్పెక్టర్ యాదవ్ ని పక్కకు వెళ్ళమని వెంటనే మీనా ఆరోతో మాట్లాడుతూ, ఆరో నీకు ఉండాలనిపిస్తే ఈ ఇంట్లో ఉండు, లేదంటే నువ్వు ఇక్కడి నుంచి ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని అంటూ ఉంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ యాదవ్కి తెలిసేది ఏమిటి అంటే మీనాకి ఒక కొడుకు ఉన్నాడని, ఆ కొడుకు సంవత్సరం క్రితమే చనిపోయాడని, ఆ కొడుక్కి సంవత్సరికం చేయడం కోసమే బన్సాలీ ఫ్యామిలీ అక్కడికి వచ్చారు అని తెలుసుకుంటాడు. అదే సమయంలో ఇన్స్పెక్టర్ యాదవ్ ఈ బన్సాలీ ఫ్యామిలీ మొత్తం కూడా గురువు మామని బాగా నమ్ముతారని, తను ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు అని తెలుసుకుంటూ ఉంటాడు. ఈ బన్సాలీ ఫ్యామిలీ కూడా గురువు మాకి చాలా ప్రాపర్టీని కూడా రాసిచ్చి ఉంటారు. అదే సమయంలో డీసీపీ కూడా అక్కడికి వచ్చి బన్సాలీ ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతూ ఉండగా వాళ్ళు డీసీపీని చూసి, మాకు ఫ్యామిలీ గొడవలు కూడా ఉన్నాయి, అందువల్ల ఎలా కూడా జరిగి ఉండొచ్చు అని అంటూ ఉంటారు. దాంతో డీసీపీ వెంటనే బయటకు వచ్చి బయట ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి, ఈ కేసును త్వరగా డీల్ చెయ్యి, అలాగే ఈ కేసును త్వరగా హ్యాండిల్ చెయ్యి, తప్పు చేసిన వాళ్ళు మాత్రం తప్పించుకోకూడదు అని డీసీపీ అక్కడి నుంచి వెళ్లిపోగా ఇన్స్పెక్టర్ యాదవ్ కూడా బయలుదేరి తన ఇంటికి వెళ్లిపోతాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఇంటి దగ్గరికి వెళ్ళగా ఇంటి దగ్గర వాళ్ళ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. యాదవ్ వాళ్ళ మదర్ యాదవ్ ను చూసి మాట్లాడుతూ త్వరగా పెళ్లి చేసుకోని అంటూ ఉంటుంది. నిజానికి ఇన్స్పెక్టర్ యాదవ్ రాధా అనే ఒక అమ్మాయిని ప్రేమించి ఉంటాడు, కానీ ఇంతవరకు ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పకుండా ఉంటాడు. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వాళ్ళ అమ్మ వెంటనే తన కొడుకైనటువంటి యాదవ్ను చూసి, త్వరగా నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్న విషయం ఆ అమ్మాయికి చెప్పు, త్వరగా పెళ్లి చేసుకుని ఆనందంగా జీవించు అంటూ ఉంటుంది. అయితే ఆ ఇన్స్పెక్టర్ యాదవ్ మాత్రం ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి అంత రెడీగా ఉండడు. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇన్స్పెక్టర్ యాదవ్ కి బన్సాల్ ఫ్యామిలీలో కట్ చేసినటువంటి పంది తలని మరియు చాలా కాకుల్ని చంపిన ఇద్దరు వ్యక్తులు కూడా ఒక బస్తీలో ఉన్నారు అని తెలుసుకుని వాళ్ళని పట్టుకోవడం కోసం ఇన్స్పెక్టర్ యాదవ్ అక్కడికి వెళ్తాడు. ఆ సమయంలో ఆ వ్యక్తి ఇన్స్పెక్టర్ యాదవ్ బస్తీలోకి వస్తూ ఉండడంతో అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ యాదవ్ కూడా తనను తరుముకుని వెళుతూ ఉండగా ఆ ప్లేస్ లో ఒక బాబుకు ఊపిరాడకి ఇబ్బంది పడుతూ ఉండడంతో తనకు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అది చూసినటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ కొద్దిసేపు అక్కడ ఆగి వెంటనే మళ్ళీ తను తరుముకుంటూ వెళ్లి ఆ వ్యక్తిని ఫైనల్ గా పట్టుకుని ఎందుకు ఇదంతా చేశావు అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆ ఇద్దరు కూడా ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి, సార్ ఎవరో ఒక వ్యక్తి మాకు ఫోన్ చేసి ఈ విధంగా చేయమని చెప్పారు, ఇందులో ఎవరికి ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని చెప్పి మేము కూడా డబ్బులకి ఆశపడి ఈ పని చేశాం, కానీ ఆ తర్వాత అందరూ కూడా దాని
గురించి మాట్లాడుకోవడం అది పెద్ద సమస్యలాగా మారిపోయింది. మాకు ఆ ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు అని అంటూ ఉంటారు. కట్ చేస్తే మరో పక్క డిఎస్పీ రాజీవ్ అనే ఒక వ్యక్తిని కలవడానికి వెళ్తాడు. ఈ రాజీవ్ మరెవరో కాదు, తను కూడా బన్సాల్ ఫ్యామిలీ మెంబర్ అయి ఉంటాడు. తను ఎప్పుడూ కూడా తనకు రావాల్సిన వాటా రాలేదు అని ప్రాపర్టీ కోసం గొడవ చేస్తూ ఉంటాడు. దాంతో డీసీపీ ఈ రాజీవ్ ఏమైనా చేసి ఉంటాడేమని రాజీవ్ దగ్గరికి వెళ్లి దీని గురించి అడగ్గా రాజీవ్ వెంటనే డీసీపీని చూసి, సార్ నేను ఏది చేసినా ఓపెన్ గా చేస్తాను, ఇలా దొంగచాటుగా చెయ్యను అంటూ ఉంటాడు. ఈ రాజీవ్ పెద్ద న్యూస్ రిపోర్టర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ యాదవ్ ఆ బన్సాలి ఫామ్ హౌస్ దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే ఇన్స్పెక్టర్ యాదవ్ కి ఆ బన్సాల్ ఫ్యామిలీలోని వాళ్ళే ఈ విధంగా చేసి ఉంటారు అని ఆ ఫామ్ హౌస్ దగ్గరికి వెళ్ళగా అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ గేట్ ఓపెన్ చేయకుండా ఉంటారు. నిజానికి అక్కడ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు. ఒకరు ఉమేష్, మరొకరు పేరు ఓం ప్రకాష్. దాంతో యాదవ్ తనే లోపలికి వెళ్లి సెక్యూరిటీ రూమ్ లో చూడగా అక్కడ ఉమేష్ నిద్రపోతూ ఉంటాడు, కానీ ఓం ప్రకాష్ మాత్రం అక్కడెక్కడా కూడా కనిపించకుండా ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో మీరా అక్కడికి వచ్చి నిలబడి ఉంటుంది. మీరాని చూసినటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ ఒక్కసారిగా కంగారు పడతాడు. మీరా ఫేస్ మొత్తం కూడా రక్తం పడి ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ ఏమైంది అన్నట్లుగా మీరాని చూస్తూ ఉంటాడు. అప్పుడు మీరా మాట్లాడుతూ మా ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరో చంపేశారు అని అంటుంది. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ యాదవ్ చాలా భయపడుతూ ఆ ఫామ్ హౌస్ లో ఉన్న ఒక్కొక్క రూమ్ లోకి వెళ్లి చూడగా బన్సాలి ఫ్యామిలీలో ఉన్నటువంటి 5 మందిని కూడా ఎవరో చంపేసి ఉంటారు. అక్కడే సెక్యూరిటీ గార్డ్ అయినటువంటి ఓం ప్రకాష్ ని కూడా చాలా తీవ్రంగా కొట్టేసి ఉంటారు. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఓం ప్రకాష్ ని ట్రీట్మెంట్ చేయించడం కోసం హాస్పిటల్ కి తీసుకుని వెళ్తాడు. ఆ వెంటనే ఇన్స్పెక్టర్ యాదవ్ డీసీపీకి కూడా ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడంతో డీసీపీ కూడా చాలా కంగారు పడుతూ ఒకే ఫ్యామిలీలో 5 మంది ఎలా చనిపోయారు, ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆ బన్సాలి ఫ్యామిలీలో బ్రతికి ఉన్నటువంటి మీరా మరియు అస్తాని కలిసి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడు మీరా ఆ యాదవ్ ను చూసి మాట్లాడుతూ నిన్న రాత్రి ఆరోకి ఏదో జరిగి నన్ను చంపడానికి వచ్చాడు. అప్పుడే ఓం ప్రకాష్ మధ్యలో రావడంతో ఆరో ఓం ప్రకాష్ మీద దాడి చేసి తనను చంపడానికి ప్రయత్నించాడు. దాంతో ఓం ప్రకాష్ తనను తాను కాపాడుకోవడానికి ఆరోని పక్కకు తోసేశాడు. ఆరో వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడిపోయి అప్పటికే తను బాగా డ్రగ్స్ తీసుకుని ఉండడంతో చనిపోయాడు. అదే సమయంలో బయట సౌండ్స్ విన్నటువంటి ఆస్థా కూడా రూమ్ నుంచి బయటికి రాబోతుంది. నేను వెంటనే వెళ్లి బయట చాలా ప్రాబ్లం గా ఉంది అని డోర్ లాక్ చేశాను అని చెప్తుంది. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆస్థాని అడగ్గా ఆస్థా కూడా సేమ్ ఆ మీరా చెప్పిందే చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ అంటే ఆరో డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో కుటుంబ సభ్యులందరినీ కూడా చంపేసినట్లుగా ఉన్నాడు అనుకుంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి ఫోరెన్సిక్ టీమ్ లీడర్ అయినటువంటి డాక్టర్ రేవతి తన టీమ్ తో పాటు అక్కడికి వచ్చి అక్కడ అన్ని రూమ్స్ ని కూడా చాలా క్లియర్ గా చెక్ చేసి పోలీసులను చూసి బన్సాలి ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా నిద్రలోనే చనిపోయారు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి ఎస్పీ చౌహాన్ ఇంతకుముందు ఆ బన్సాలి ఫ్యామిలీలో ఎవరైతే పందితలని కట్ చేశారో ఆ ఇద్దరు ఇదంతా కూడా చేసి ఉంటారు అని వెంటనే స్టేషన్ లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని చాలా తీవ్రంగా కొట్టి హింసిస్తాడు. ఈ విషయం బయట మీడియా వాళ్ళకి తెలియడంతో ప్రజలందరూ కూడా ఆ ఎస్పీ చౌహాన్ ని తిడుతూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న డీసీపీ వెంటనే ఎస్పీ చౌహాన్ ని చాలా తిట్టి నీ వల్ల ఇప్పుడు బయట ఈ విధంగా గొడవలు జరుగుతున్నాయి, ఈ మ్యాటర్ ని నువ్వే కూల్ చేయాలి అని తిడుతూ ఉంటాడు. మరోపక్క ఇన్స్పెక్టర్ యాదవ్ ఈ బన్సాలి ఫ్యామిలీ బాగా నమ్మే గురుమా దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళగా గురుమా మాత్రం ఇన్స్పెక్టర్ యాదవ్ కి ఏమీ చెప్పకుండా ఉంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆ మీరా హస్బెండ్ ని కలవడానికి వెళ్తాడు. మీరా హస్బెండ్ మీరా నుంచి విడిపోయి సపరేట్ గా ఉంటూ ప్రెజెంట్ లండన్ లో జీవిస్తూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ యాదవ్ మీరా హస్బెండ్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయగా మీరా హస్బెండ్ ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి మాట్లాడుతూ మీరు అబ్జర్వ్ చేశారో లేదో మీరా కొడుకు చనిపోయినటువంటి రోజే మీరా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు. నిజానికి మీరాకి నాకు పుట్టినటువంటి కొడుక్కి బ్రీతింగ్ ప్రాబ్లం ఉంది, తను బ్రతకడమే చాలా కష్టం అని చెప్పారు. అయినప్పటికీ తనని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ వచ్చేవాళ్ళం, కానీ తన కొన్నాళ్ళకి బ్రీతింగ్ ప్రాబ్లం వల్లనే చనిపోయాడు. నిజంగా నేను అతన్ని కాపాడడం కోసం చాలా ప్రయత్నించాను అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ తను ఇంతకు ముందు ఆ పందితలని కట్ చేసినటువంటి వాళ్ళని పట్టుకోవడం కోసం స్లమ్ ఏరియాకి వెళ్ళాడు కదా, అక్కడ ఒక బాబు కూడా బ్రీతింగ్ తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు కదా, ఆ సన్నివేశాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు ఈ మీరా కొడుకు మరణానికి అలాగే ఆ బస్తీలో బ్రీతింగ్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నటువంటి ఆ బాబుకు వచ్చిన రోగం రెండూ కూడా సేమేనేమో అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చౌహాన్ మరియు డీసీపీ అందరూ కూడా డాక్టర్ రేవతిని కలవగా రేవతి వాళ్ళందరినీ చూసి మాట్లాడుతూ నిజానికి ఆ బన్సాని ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రలో చనిపోయారు, అంటే వాళ్ళు ఎవరో నిద్రపోతున్న సమయంలో వాళ్ళ మీద ఏదో క్లాత్ కప్పారు, ఆ తర్వాత వాళ్ళని చాలా ఘోరంగా చంపేశారు అని అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ ఎంత గాఢ నిద్రలో ఉంటే మాత్రం వాళ్ళని చంపుతున్నప్పుడు కనీసం ఫైట్ బ్యాక్ చెయ్యాలి కదా అని అంటూ ఉంటాడు.
దాంతో డాక్టర్ రేవతి వెంటనే ఇన్స్పెక్టర్ యాదవ్ను చూసి చనిపోయిన అందరి బాడీలో కూడా ఒకే రకమైన డ్రగ్ దొరికింది, ఆ డ్రగ్ ను తీసుకోవడం వల్లనే వాళ్ళంతా డీప్ స్లీప్ లోకి వెళ్లారు అని అంటుంది. అప్పుడు ఇన్స్పెక్టర్ యాదవ్ కి సేమ్ ఇలాంటి డ్రగ్ ని మీరా కూడా తీసుకుంటుందని, మీరా తన కొడుకు చనిపోయిన తర్వాత నిద్ర పట్టక ఇలాంటి టాబ్లెట్స్ ని వాడుతుంది, అంటే కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరానే ఈ టాబ్లెట్ ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది అని ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే మీరాని కలవడానికి వెళ్లి తనను ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అయితే అక్కడ మీరా మాత్రం ఏమీ సమాధానం చెప్పకపోవడంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే మీరా కొడుకు రిపోర్ట్ మొత్తం కూడా డాక్టర్ రేవతి దగ్గరికి తీసుకుని వెళ్లి చూపిస్తాడు. రేవతి ఆ రిపోర్ట్స్ ను చూసి వెంటనే యాదవ్ తో మాట్లాడుతూ, ఈ మీరా కొడుకు నిజంగానే వీక్ గా ఉన్నాడు, కానీ తనకు నిజానికి వారంలో చనిపోయే అంత డేంజరస్ వ్యాధి అయితే కాదు, తను వీక్ గానే ఉన్నాడు, కానీ తను మాత్రం ఆ వ్యాధి వల్ల చనిపోలేదు అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ కి మళ్ళీ ఆ బస్తీలో ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడినటువంటి ఆ అబ్బాయి గుర్తుకు వచ్చి తను వెంటనే అదే బస్తీలో ఉన్నటువంటి అమృత అనే ఒక లాయర్ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. అప్పుడు అమృత మాట్లాడుతూ, పోయిన సంవత్సరం జనవరి 26వ తారీఖున ఇక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఫ్యాక్టరీలో ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తూ ఉండడంతో పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్లారు. అదే సమయంలో ఫ్యాక్టరీలో నుంచి ఏదో ఒక విషవాయువు రిలీజ్ అయ్యింది, దానివల్లే స్కూల్లో పిల్లలు 9 మంది చనిపోయారు అని అంటుంది. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆ ఫ్యాక్టరీ ఉన్నటువంటి ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అప్పటికి అక్కడ ఆ ఫ్యాక్టరీ మొత్తాన్ని కూడా ఖాళీ చేసేసి ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ యాదవ్ కి ఆ ఫ్యాక్టరీ ఒక ఫారినర్ది అని తెలుస్తుంది. అయితే అక్కడ ఇన్స్పెక్టర్ యాదవ్ కి కొన్ని డాక్యుమెంట్స్ దొరుకుతాయి. ఇన్స్పెక్టర్ యాదవ్ ఆ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా క్లియర్ గా చదువుతూ ఉంటాడు. ఈ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇన్స్పెక్టర్ యాదవ్ కి ఈ కేసును సాల్వ్ చేయడానికి చాలా సహాయపడుతూ ఉంటాయి. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే డైరెక్ట్ గా మీరా దగ్గరికి వెళ్లి పోయిన సంవత్సరం జనవరి 26వ తారీఖు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు కూడా మీరా ఏమీ మాట్లాడకుండా ఆశ్చర్యంగా తనను చూస్తూ ఉండడంతో ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆ మీరాను చూసి, పోయిన సంవత్సరం జనవరి 26వ తారీఖు ఫ్యాక్టరీలో జెండా వందనానికి పిల్లలందరూ కూడా అక్కడికి వచ్చారు, ఆ సమయంలో నీ కొడుకు కూడా అక్కడికి వచ్చాడు, సరిగ్గా అదే సమయంలో ఫ్యాక్టరీలో నుంచి ఏదో విషవాయువు రిలీజ్ అయ్యింది, దాని కారణంగానే ఈ 9 మంది పిల్లలు కూడా చనిపోయారు. ఆ చనిపోయిన వారిలో నీ కొడుకు ముందు నుంచి ఆరోగ్యం సరిగ్గా బాగోలేకపోవడంతో నువ్వెంత ప్రయత్నించినా కానీ తను చనిపోయాడు, ఇదే కదా జరిగింది అని చెప్పడంతో మీరా వెంటనే ఏడవడం మొదలు పెడుతుంది. ఆ తర్వాత మీరా ఏదో చెప్పబోతూ ఉండగా ఇంతలో అక్కడికి మీరా లాయర్ వచ్చి మీరాని ఏమీ మాట్లాడనివ్వకుండా అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. మరోపక్క డిఎస్పీ చాలా కోపంగా మాట్లాడుతూ, ఇప్పటికే చాలా రోజులు అయిపోయింది, అయినా కేసుని సాల్వ్ చేయలేకపోయాం, ఈ బన్సాలి ఫ్యామిలీకి సమాజంలో చాలా పేరుంది, అందుకే ప్రెషర్ కూడా చాలా పెరిగిపోతుంది, ఇదంతా కూడా నాకు తెలిసి ఆ ఆరోనే డ్రగ్స్ మత్తులో చేసేసాడు, ఆ ఆరోనే డ్రగ్స్ మత్తులో తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా చంపేసి ఉంటాడు అని అంటూ ఉంటాడు. ఆ మాట విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ మాత్రం ఎక్కడో నేను ఏదో పాయింట్ ని మిస్ అవుతున్నాను, నాకు ఆ మీరా మీద డౌట్ గా ఉంది, కానీ తనకి అగైనిస్ట్ గా నా దగ్గర ఎటువంటి ప్రూఫ్స్ లేవు, ఖచ్చితంగా నేను ఆ కిల్లర్ ని పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ యాదవ్ కి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి సెక్యూరిటీ ఓం ప్రకాష్ స్పృహలోకి వచ్చాడు అని తెలిసి ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఓం ప్రకాష్ దగ్గరికి వెళ్లి అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది అని అంటాడు. ఇక్కడే ఆ ఓం ప్రకాష్ జరిగిందంతా కూడా చెప్పడం మొదలు పెడతాడు. ఓం ప్రకాష్ ఆ రోజు ఎప్పటిలాగే డ్యూటీ చేస్తూ ఉండగా బ్యాక్ డోర్ ఓపెన్ అయినట్లుగా సౌండ్ వినిపిస్తుంది. దాంతో ఓం ప్రకాష్ అటువైపు వెళ్తూ ఉండగా ఇంతలో అక్కడికి ఆస్థ వచ్చి ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అని అడుగుతుంది. ఓం ప్రకాష్ ఆస్థను చూసి బ్యాక్ డోర్ ఓపెన్ అయినట్లుగా ఉంది అని అక్కడికి వెళ్లి ఆ బ్యాక్ డోర్ ని క్లోజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళబోతూ ఉంటాడు. ఆస్థ కూడా అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతుంది. సరిగ్గా అదే సమయంలో లోపల నుంచి సౌండ్ వినిపిస్తూ ఉండడంతో ఓం ప్రకాష్ కిటికీ దగ్గరికి వెళ్లి చూడగా ఆ ఆరో మీరా మీద అటాక్ చేసి తనని చంపబోతూ ఉంటాడు. దాంతో ఓం ప్రకాష్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ మీరాని కాపాడే ప్రయత్నం చేయడంతో ఆరో వెంటనే ఆ ఓం ప్రకాష్ మీద దాడి చేస్తూ ఉంటాడు. దాంతో ఓం ప్రకాష్ తనను తాను కాపాడుకోవడానికి ఆరోని పక్కకు తోసేయడంతో ఆరో వెళ్లి స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోతాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఓం ప్రకాష్ అక్కడ ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి మాట్లాడుతూ, సార్ నేను ఆరోని కావాలని చంపలేదు, అది పొరపాటున అలా జరిగిపోయింది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్నటువంటి ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే సెక్యూరిటీ అయినటువంటి ఓం ప్రకాష్ ని చూసి కనీసం ఇప్పటికైనా నిజం చెప్పు అని అంటూ ఉంటాడు. ఇక్కడే రివీల్ అయ్యే భయంకరమైన ట్విస్ట్ ఏమిటి అంటే నిజానికి కిల్లర్ మరెవరో కాదు ఓం ప్రకాష్ అని తెలుస్తుంది. నిజానికి ఈ ఓం ప్రకాష్ కి పింకీ అనే ఒక కూతురు ఉండి ఉంటుంది. ఈ పింకీ కూడా జనవరి 26వ తారీఖు ఆ ఫ్యాక్టరీలో జెండా వందనానికి వెళ్లి అక్కడ ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి విషవాయువు వల్ల తను కూడా చనిపోయి ఉంటుంది. దాంతో అప్పటి నుంచి కూడా ఓం ప్రకాష్ ఈ బన్సాల్ ఫ్యామిలీ మీద పగ పెంచుకుంటాడు. ఆ బన్సాల్ ఫ్యామిలీకి సంబంధించిన ఫ్యాక్టరీ నుంచి విషవాయువు వచ్చింది అని, అక్కడ ఉన్న స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి 9 మంది చనిపోయారు అని స్లమ్ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కోపంగా ఉంటారు. అయితే వాళ్ళు ఎక్కడ వాళ్ళ వాయిస్ ని బయటకు చెప్తే బన్సాల్ ఫ్యామిలీ వాళ్ళందరినీ కూడా ఇక్కడి నుంచి ఖాళీ చేపిస్తారో అని స్లమ్
ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా బన్సాల్ ఫ్యామిలీకి భయపడిపోయి వాళ్ళ పిల్లలు చనిపోయినప్పటికీ చాలా కోపంగా లోపల రగిలిపోతూ ఉంటారు. అయితే ఓం ప్రకాష్ మాత్రం తన కూతురు చనిపోయినప్పటికీ బన్సాల్ ఫ్యామిలీ దగ్గర వర్క్ చేయాలి అని అక్కడికి వెళ్లి వర్క్ లో జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎలాగైనా బన్సాల్ ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవాలి అని ప్లాన్ చేసి ఒక ఇద్దరిని హైర్ చేసుకుని ఆ బన్సాల్ ఫ్యామిలీని భయపెట్టాలి అని పందితలని మరియు చాలా కాకిల్ని కూడా చంపించి ఆ ఇంటి ముందు పెట్టించి ఉంటాడు. వెంటనే ఆ రోజు రాత్రి ఇంటి డోర్ ఓపెన్ చేసి ఉన్నారు అని తెలుసుకున్నటువంటి ఓం ప్రకాష్ ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. అప్పుడు అక్కడికి ఆరో రావడంతో ఆరో ఆర్డర్ చేసినటువంటి డ్రగ్స్ ని ఆరోకి ఇస్తాడు. ఆరో ఆ డ్రగ్స్ ని తీసుకుని తన రూమ్ లోకి వెళ్లిపోగా ఓం ప్రకాష్ తను తీసుకొచ్చినటువంటి డ్రగ్స్ ని వాళ్ళ ఇంట్లో చేసినటువంటి పాయసంలో కలిపి అందరికీ కూడా ఆ పాయసాన్ని ఇస్తాడు. అందరూ కూడా ఆ పాయసం తాగి డీప్ స్లీప్ లోకి వెళ్లిపోయి ఉంటారు. ఆ సమయంలో ఓం ప్రకాష్ ఒక క్లాత్ ని ఆ రూమ్ లోకి తీసుకుని వెళ్లి రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరిని ఊపిరాడకుండా చేసి చంపేసి వస్తూ ఉంటాడు. అలా ఓం ప్రకాష్ ఆరో మదర్ రూమ్ లో కూడా వెళ్లి ఆరో మదర్ ని చంపి వచ్చేస్తూ ఉంటాడు. అదంతా కూడా ఆరో చూసి బయటికి వస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో ఓం ప్రకాష్ మీరాని కూడా చంపడానికి వెళుతూ ఉంటాడు. అది చూసినటువంటి ఆరో మీరాని చంపడానికి వెళుతున్నాడు. ఎలాగైనా మీరాని కాపాడాలి అని ఆరో మీరా వైపు పరిగెడుతూ ఉంటాడు. అది చూసినటువంటి మీరా మాత్రం ఈ ఆరో నన్ను చంపడానికి వస్తున్నాడు అనుకుంటూ ఉంటుంది. అలా ఆరో అక్కడికి వచ్చి ఓం ప్రకాష్ తో గొడవ పడుతూ ఉంటాడు. ఆ సమయంలో ఓం ప్రకాష్ తనను తాను కాపాడుకోవడానికి ఆ ఆరోని పక్కకు తోసేయడంతో ఆరో స్విమ్మింగ్ పూల్ లో పడి చనిపోతాడు. అలా జరిగిందంతా చెప్పినటువంటి ఓం ప్రకాష్ అక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళని చూసి, సార్ ఇదంతా కూడా నా కూతురు మరణానికి కారణమైనటువంటి బన్సాల్ ఫ్యామిలీని చంపాలి అని పగతో చేశాను. ఆ తర్వాత మీరు నన్ను ఏం చేసినా పర్వాలేదు, నేను చెయ్యాలనుకున్నది చేశాను, ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది అని అంటూ ఉంటాడు. ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే ఆ ఓం ప్రకాష్ చెప్పిందంతా కూడా వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని చాలా పెద్ద వైరల్ చేస్తాడు. ఇదంతా కూడా చాలా వైరల్ అయిపోతుంది. దాంతో డిఎస్పీ ఇంతకు ముందు ఇదంతా కూడా ఆరోనే చేశాడు అని మీడియా ముందు చెప్పి ఉంటాడు. ఫైనల్ గా నిజం తెలిసిపోయిన తర్వాత డిఎస్పీ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇదంతా కూడా ఓం ప్రకాశే చేశాడు అని మీడియా ముందు అదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, అయితే ఆ తర్వాత డిఎస్పీ మాత్రం ఇన్స్పెక్టర్ యాదవ్ ను చూసి, నువ్వు రూల్స్ ని బ్రేక్ చేసావు, నువ్వు ఈ ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసినప్పుడు మాకు చెప్పాలి, అలా కాకుండా నువ్వు రూల్స్ ని బ్రేక్ చేసావని ఇన్స్పెక్టర్ యాదవ్ ని సస్పెండ్ చేయాలి అనుకుంటూ ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ యాదవ్ మాత్రం సస్పెండ్ చేసినా నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే నేను కేసును సాల్వ్ చేశానన్న ఆనందం మాత్రం నాకు ఉంది అని అనుకుంటూ ఉంటాడు. కట్ చేస్తే మరో పక్క మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి, ఎక్కడైతే విషవాయువు రిలీజ్ అయ్యిందో ఆ ఫ్యాక్టరీ నిజానికి నా పేరు మీద లేదు, ఆ ఫ్యాక్టరీని చాలా సంవత్సరాల క్రితమే మా నాన్న గురువు మాకు ఇచ్చేశాడు, ఇప్పుడు ఆ ఫ్యాక్టరీలో జరిగినటువంటి ప్రమాదానికి కారణం నేను కాదు, ఆ గురువుమానే దీని అంతటికీ కారణం అని చెప్పి 9 మంది పిల్లలు చనిపోయినందుకు ఆ మీరా చాలా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఇన్స్పెక్టర్ యాదవ్ వాళ్ళ అమ్మ యాదవ్ను చూసి ఇప్పటికైనా పెళ్లి చేసుకోరా అని గొడవ చేస్తూ ఉండడంతో అప్పుడు ఇన్స్పెక్టర్ యాదవ్ వెంటనే తన ఇంటికి వచ్చినటువంటి రాధాను చూసి మాట్లాడుతూ, ఇప్పుడు నా దగ్గర జాబ్ కూడా లేదు, ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. ఆ మాటలు విన్నటువంటి రాధా మాత్రం ఇన్స్పెక్టర్ యాదవ్ను చూసి, నీ దగ్గర జాబ్ ఉన్నా లేకపోయినా నేను జీవితాంతం నీతోనే ఉంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దాంతో ఇన్స్పెక్టర్ యాదవ్ కూడా చాలా ఆనందపడుతూ తను ఫైనల్ గా పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతాడు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. బ్రూనో తన చెల్లెలైనటువంటి స్టెఫీ పెళ్లి కోసం నెల రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని ఎలా సాధించగలడు? ఆ బ్రూనో 30 రోజుల్లో 25 సవర్ల బంగారాన్ని సాధించాడా లేదా? ఎందుకు బ్రూనోని తన సొంత పార్టీ వాళ్లే సస్పెండ్ చేశారు? స్టెఫీ పెళ్లికి వచ్చిన అజీష్ ఎవరు? ఆ అజీష్ ఎందుకు ఎప్పుడూ కూడా స్టెఫీ దగ్గరికి వెళ్ళి నాకు బంగారం కావాలి అని అడుగుతున్నాడు? బ్రూనో తన చెల్లికి పెళ్లి చేయగలిగాడా లేదా? చివరికి స్టెఫీ పెళ్లి ఏమైంది అన్నదే 2025లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి పోన్ మ్యాన్ మూవీ స్టోరీ. ఈ మలయాళ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.